అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు రెగ్యులర్గా చేసే గార్డెన్ వీడియో కాకుండా ప్రత్యేకమైన వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కొందరికైనా ఉపయోగపడాలి అని, తప్పకుండా కొద్దిమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మధ్య నాకు 7-8 నెలల నుంచి అరచేతులు, అరకాళ్ళు, మోచేతులు, మోకాళ్ళ వరకు చురుకు చురుకు అంటూ పోట్లులాగా, మండుతున్నట్లుగా, తిమ్మిరిలాగా చాలా బాధపడుతున్నానండి. సహజంగా ఇలా తిమ్మిర్లు, మంటలు, ఈ చురుకుపోట్లు ఎందుకు వస్తాయి అంటే షుగర్ ఉన్నా వస్తాయట, లేదా B12 విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా వస్తుందట. అలాగే వెన్నునొప్పి ఉన్న వాళ్ళకి కూడా, అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయట. అందుకే అన్ని టెస్టులు చేయించమని చెప్పారు. డాక్టర్ గారు చెప్పినట్లుగా అన్ని టెస్టులు చేయించామండి. షుగర్ లాంటిది, అలాగా B12 డెఫిషియన్సీ లాంటివి ఏమీ లేదు అని, అన్ని టెస్టులు నార్మల్ అని వచ్చిందండి. డాక్టర్ గారు 4 రకాల టాబ్లెట్స్ ఇచ్చారు. 10 రోజుల తర్వాత రమ్మని చెప్పారండి. 2 రోజులు టాబ్లెట్స్ వేసుకునేసరికి పొట్టలో మంట వస్తోంది, తిప్పుతున్నట్లుగా వికారంగా ఉంటుంది. ఇదొక బాధ ఎక్కువైపోయింది. ఏం చెయ్యాలో తోచలేదండి. చాలా సఫర్ అయ్యాను. ఆ సమయంలో యూట్యూబ్లో చూస్తూ ఉంటే సంజీవని ప్రకృతి ఆశ్రమం డాక్టర్ మధుబాబు గారి వీడియో చూశానండి. డాక్టర్ గారు చెప్పిన విధంగా అలాగే చేశానండి. ఏమి చెప్పారు, ఎలా చేశానో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో మీతో చెప్పాలనుకుంటున్నానండి. కావలసినవి నల్ల జీలకర్ర, మెంతులు, అశ్వగంధ. మెంతులు పోపు డబ్బాలో ఉన్నాయి. నల్ల జీలకర్ర అదేనండి. కలోంజీ సీడ్స్, అశ్వగంధ పౌడరు ఆయుర్వేదం షాపుల్లో దొరికాయండి. కలోంజీ సీడ్స్, మెంతులు మిక్సీలో వేసి పౌడర్గా చేశాను. అశ్వగంధ పౌడర్గానే దొరికింది కాబట్టి ఈ 3 పౌడర్లు కూడా చక్కగా కలిసిపోయేలాగా కలపాలి. డాక్టర్ గారు అలాగే చెప్పారు. అలాగే మంచిగా పూర్తిగా కలిసిపోయేలాగా కలిపేశానండి. ప్రయత్నించి చూద్దాము అనుకున్నానండి. అలాగే చేశాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కూడా మీకు చెప్తానండి. డాక్టర్ గారు ఎలా చెప్పారో అలాగే చేశానండి. మీరు చూడండి నేను ఎలా చేశానో. అదే కాకుండా ఈ నల్ల జీలకర్ర, మెంతులు, అశ్వగంధ నాకు పరిచయమైన వస్తువులే అవి. కరోనా సమయంలో వీటిని చాలామంది ఉపయోగించి బయటపడ్డారు కూడాను. ఫలితం లేకపోయింది అనుకోండి, తగ్గలేదు అనుకోండి, దానివల్ల నష్టం ఏం లేదు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా, అలా ఆలోచించాను. నల్ల జీలకర్ర అదేనండి, కలోంజీ సీడ్స్, మెంతి పొడి, అశ్వగంధ పొడి 3 చక్కగా కలిపేసేసి ఒక గ్లాసు సీసాలో పోసేసి పెట్టుకున్నాను. అలాగే నేను గోరువెచ్చటి నీళ్ళలో 1/2 స్పూను కలిపి ఉదయం సాయంత్రం అలాగే తాగేశానండి. ఇప్పుడు అది మొదలు పెట్టి నెల అయ్యిందండి. అంటే 4 వారాలు అయ్యింది. డాక్టర్ గారేమో 6 వారాలు అని చెప్పారు. అమ్మండి, నాకు అద్భుతం అనిపించిందండి. 95% వరకు తగ్గిందండి. ఇంకా డాక్టర్ గారు చెప్పినట్లు 2 వారాలు ఉన్నాయి కదా. డాక్టర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నానండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కొందరికైనా ఉపయోగపడితే చాలా సంతోషిస్తానండి. ఉపయోగంగా ఉంది అనుకున్నవారు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.